brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రోజులు గడుస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ సుదీర్ఘంగా కొనసాగుతోంది. కానీ ఎస్ఎల్బీసీ టనెల్లో చిక్కుకుపోయిన కార్మికుల జాడ మాత్రం కానరావడం లేదు. వాళ్లను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సహాయక బృందాలు స్పాట్ కి 40 మీటర్ల దూరంలో ఆగిపోయారు. ఆ 40 మీటర్ల దూరాన్ని ఎలా అధిగమిస్తారన్నదే రెస్క్యూ ఆపరేషన్ లో కీలకంగా మారింది. మధ్యాహ్నం డ్రోన్లు, ఎండోస్కోపిక్ కెమెరాలు, వాకీ టాకీ లాంటి సిగ్నల్ ఎక్విప్మెంట్స్ తో సిబ్బంది సొరంగంలోకి వెళ్లింది. దాదాపు 200 మీటర్ల మేర బురద కూరుకుపోయింది. అలాగే నీళ్లు నిలిచుండడంతో రెస్క్యూ సిబ్బంది ముందుకు వెళ్లలేని పరిస్థితి. సొరంగంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ విరిగిన భాగాలు, బురదను బయటికి పంపేందుకు సహాయక సిబ్బంది విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? టన్నెల్లో రెస్క్యూ సిబ్బంది 40 మీటర్లు దాటి ముందుకు వెళ్ళగలిగిందా? అలానే కన్వేయర్ బెల్ట్ కి రిపేర్ పూర్తయిందా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు గత 4 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీతో పాటు ఇటు హైడ్రా, సింగరేణి, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే మొత్తం ఎల్ఎన్టీ వీటితో పాటు 11 ఏజెన్సీస్ని రంగంలోకి దింపారు. ఈ 11 ఏజెన్సీస్ నిరంతరంగా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క అంటే ఇటు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి బురద ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కొద్దిగా ఆటంకం ఏర్పడింది. కానీ ఈరోజు కొంతమేర లోపలికి ఇటు బలగాలు లోపలికి వెళ్ళాయి. అక్కడున్న డీసిల్టింగ్ అంటే వాటర్ని బయటికి పంపించడంలో మాత్రం సక్సెస్ అయింది చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించిన కొన్ని విడిభాగాలు బయటపడ్డాయి. వాటిని కట్ చేసి తీసుకొచ్చేందుకు కొద్దిసేపటి క్రితం గ్యాస్ కట్టర్లు, వెల్డింగ్ని లోపలికి పంపించేందుకు సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం టోటల్గా ఈ అంశానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ 11 ఏజెన్సీస్కి సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఇంకా కావాల్సిన వసతులు ఏంటి, ఎట్లాంటి ఎక్విప్మెంట్ కావాలి, అన్నిటికీ సిద్ధంగా ఉన్నామంటూ కూడా వాళ్ళు తెలియజేశారు. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క లోపలికి డ్రోన్స్ కెమెరా సిస్టమ్ పంపించారు. దాంతోపాటు స్వీపర్ డాగ్ను కూడా లోపల పంపించారు. ఎందుకంటే అక్కడ లోపల ఎవరైనా చిక్కుకున్న వాళ్ళ వాసన పసికట్టేందుకు ఈ డాగ్ను ఉపయోగిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఇటు భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే టన్నల్ ఎక్స్పర్ట్లందరినీ కూడా రంగంలోకి దించారు. వాళ్ళందరినీ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఒక ఐడియాలజీ ప్రకారం ఇప్పుడు ఎక్కడైతే ఎగ్జాక్ట్గా 14 కిలోమీటర్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది, దానికి సంబంధించి సమాంతరంగా ఒక వైపుకి హోల్ పెట్టి లోపలికి వెళ్ళే ప్రయత్నం ఏమన్నా చేద్దామన్న కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితులు కొంది. సో అది ఎంత మటుకి సేఫ్ అన్న కోణంలో కూడా ఎక్స్పర్ట్ అందరూ కూడా చర్చిస్తున్న పరిస్థితులు కొంది. మరోపక్క ఇటు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిన్న ఏదైతే ఈ టన్నల్కి సంబంధించిన పూర్తి స్థాయిలో అక్కడున్న బురదని, వాటర్ని అన్నింటి కూడా టెస్టింగ్కి పంపించారు. అక్కడున్న సాయిల్ టెస్టింగ్కి పంపించారు. సో అక్కడ వాళ్ళు ఏ రిపోర్ట్ వస్తుంది అంటే పైన ఏదైతే 14 కిలోమీటర్ల దగ్గర ఉన్న ఆ టన్నల్ పై ప్రాంతంలో ఉన్న భూగర్భం ఎట్లాంటి పొరలు ఉన్నాయన్న కోణంలో కూడా ఆ రిపోర్ట్ రావాల్సిన అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది. ఎస్ వాసు.